హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలి ట్రెండ్స్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇప్పుడే వెళ్ళి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్తో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను ఇలా వీడియోస్ పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి. ఈరోజు మా 5th వెడ్డింగ్ యానివర్సరీ. టెంపుల్కి అయితే వెళ్తున్నాము. వ్లాగ్ తీస్తున్నాను, వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, మొత్తం చూసేయండి. జూబ్లీ హిల్స్ లో ఉన్న పెద్దమ్మ తల్లి టెంపుల్ కి అయితే వెళ్ళాము దర్శనం కోసం. ఫస్ట్ టైం నేను పెద్దమ్మ తల్లి టెంపుల్ కి అయితే వెళ్ళడం. 1 by 1 హైదరాబాద్ లో ఉన్న ప్లేసెస్ అయితే చిన్న చిన్న విజిట్ చేస్తున్నాము. వీలైనప్పుడు అలా ఎంటర్ అయిపోతున్నాము టెంపుల్ లోకి. బైక్ పార్కింగ్ చేసి టెంపుల్ లోకి అయితే వెళ్తున్నాం. టెంపుల్ లోకి అయితే ఎంటర్ అయిపోయాము. చాలా పెద్దగా ఉంది టెంపుల్. రౌండ్ వేసి లోపలికి దర్శనం కోసం అయితే వెళ్ళాము. దర్శనం అయిపోయింది. కొద్దిసేపట్లో ప్రశాంతంగా కూర్చున్నాము. చుట్కీ అట్లా ఆడుకుంటుంది. ఇంతవరకే టెంపుల్లో తీయగలిగిన వీడియో, ఎందుకంటే అక్కడ ఫొటోస్ వీడియోస్ నాట్ అలౌడ్ అని ఉంది. ఇంకా మరి టెంపుల్లో కూడా ఏం వీడియో తీద్దాం అన్నట్టు ఎక్కువనైతే తీయలేదు వీడియో. టెంపుల్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయి కేబుల్ బ్రిడ్జ్ నుంచి ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. నైట్ డిన్నర్ కి గచ్చిబౌలి ఓల్డ్ ముంబై హైవే దగ్గర ఉన్న కేఫ్ కి అయితే వెళ్ళాము. ఈ కేఫ్ స్పెషాలిటీ ఏంటంటే హైదరాబాద్ ఫస్ట్ పింక్ ఫ్లోరల్ కేఫ్ అన్నమాట. ఎవ్రీథింగ్ టిష్యూతో సహా పింక్ కలర్లే ఉంది. ఫస్ట్ డే ఇలాంటి ఒక కేఫ్ ఉంటుంది, మనం పోతామని తెలిస్తే నేను కూడా పింక్ డ్రెస్ వేసుకునేదాన్ని. ఎనీవే నో ప్రాబ్లం. చుట్కీది అయితే మ్యాచ్ అయింది. కొంచెం అంబియన్స్ అయితే బాగుండే, సూపర్ అంటే సూపర్ ఉండే. పింక్ లవర్స్ ఎవరైతే ఉన్నారో ఈ కేఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తారు. ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి అయితే అసలు సూపర్ వస్తున్నాయి. ఇక్కడ బాగా ఆర్డర్ చేస్తున్నాడు. ఫోన్లోనే ఆర్డర్ చేయడం అనమాట. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మెనూ వస్తుంది అనమాట. దాన్ని బట్టి మనం అయితే ఆర్డర్ చేసుకోవాలి. ఆ రోజు మేము నాన్ వెజ్ తినలేకపోయాం కాబట్టి వెజ్కి అయితే వెళ్ళిపోయాము. వాళ్ళ నాన్న ఫుడ్ ఆర్డర్ చేసే పనులు ఉంటే చుట్కీ చూడండి రచ్చ రంబోలో చేస్తుంది. బేబీ ఫీడింగ్ చైర్ కూడా అవైలబుల్ ఉంది మన కేఫ్లో. మాకు కూడా ఇచ్చారు, కాకపోతే మా ఫుడ్ వచ్చిన తర్వాత కూర్చోబెడదాంలే అప్పటిదాకా ఆడుకుంటుంది అన్నట్టు కూర్చోబెనియలేదన్నమాట. స్టార్టర్స్ పన్నీర్ కబాబ్ ఆర్డర్ చేసాము, వచ్చింది, సర్వ్ చేస్తున్నారు. పెద్దగా టైం ఏం పట్టలేదు. ఆర్డర్ చేశాక కూడా చాలా కొన్ని కేఫ్ల రెస్టారెంట్లో బాగా టైం పడుతుంది కదా, ఇక్కడ అంత ఏం పట్టలేదు. ఆర్డర్ చేసినవన్నీ తొందరగానే వచ్చినాయి. ఇంకొక డ్రింక్ కూడా ఆర్డర్ పెట్టాము. అక్కడ టేబుల్లో స్పూన్ అండ్ స్పోక్ అవైలబుల్ లేకుంటే చెప్పాము తీసుకురావడానికి. మీల్ వైల్ చుట్కీ ఏం చేస్తుందో చూడండి. అప్పటికి చుట్కీ డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. ఊరికనే కూర్చుంది కదా అని తనకు ఒక బిస్కెట్ అయితే ఇచ్చి కూర్చోబెట్టాను. అంతలోనే మన ఫ్రైడ్ రైస్ కూడా వచ్చేసింది. పన్నీర్ కబాబ్ తినడం అయితే స్టార్ట్ చేశాను. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా పన్నీర్ కబాబ్. నాకైతే పెద్దగా ఏం అనిపించలే, ఓకే ఉండే. నాన్ వెజ్లో డిఫరెంట్గా ట్రై చేసాం, కానీ వెజ్ అని అంటే మాత్రం ఎప్పుడైనా పన్నీర్ బటర్ మసాలా అండ్ బటర్ నాన్సే ట్రై చేసే బ్యాచ్ మేము, ఎందుకంటే పెద్ద ట్రై చేయలేదు. సో ఈ రోజు ట్రై చేద్దాం అన్నట్టు ట్రై చేసినాం. బట్ తినగానే వావ్ అన్నట్టు అయితే ఏం అనిపించలే, ఓకే ఉండే. కొంతమంది పిల్లలు బయటికి వస్తే చాలా క్రాంకీ అయిపోయి ఏడ్చేస్తారు కదా, అప్పుడు మనకు కూడా ఎందుకు వచ్చినాం రా బయటికి అన్నట్టు అనిపిస్తుంది. సో బట్ చుట్కీ మాత్రం ఆ కేటగిరీ బేబీ కాదు, సైలెంట్ కూర్చుంటుంది. మ్యాక్సిమం నేను ఏం తిన్నా ఆమె కొంచెమన్నా ఫీడ్ చేయడం నాకు అలవాటు. సో అందుకే పన్నీర్లో మిడిల్ పార్ట్ ఉంటుంది కదా వైటిష్గా, అది కారం లేనిది కొంచెం తీసి పెట్టాను. నెక్స్ట్ ఫ్రైడ్ రైస్ అయితే టేస్ట్ చేస్తున్నాము. పన్నీర్ కబాబ్ కంటే ఫ్రైడ్ రైస్ కొంచెం బెటర్ అనిపించింది నాకైతే. ఈ వీడియోలో చూడండి 1 minute లో ఎన్ని ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చిందో చుట్కీ. భలే ఇస్తుంది ఎక్స్ప్రెషన్స్ అయితే. ఒక స్మైల్ ఒకటి ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది. ఇక నెక్స్ట్ ఫోన్ అయితే ఒక దగ్గర ప్లేస్ చేసి ఫుడ్ కంప్లీట్ చేస్తున్నా. మా బావ ఫోన్ ముందే పెట్టేసిండు బావులు అనమాట, అది చూసే నవ్వుతున్నా. కంప్లీట్ ఉన్నదంతా ఇక నాకే సర్వ్ చేసేస్తున్నాడు.
వెజ్లో ఇంకేం బాగుంటాయి, మీకు ఏం నచ్చుతుంది వెజ్లో అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ టైం బయటికి వెళ్ళినప్పుడు వెజ్లో అవి ఆర్డర్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాము. మా బావ డిన్నర్ అయితే కంప్లీట్ అయ్యి డ్రింక్ అయితే తాగుతున్నాడు. నాది కూడా మ్యాక్స్ కంప్లీట్ అయిపోయినట్టే. మై డిన్నర్ ఆల్సో కంప్లీటెడ్. చూసారు కదా, టిష్యూ కూడా పింక్ కలర్ ఉందన్నమాట. లైట్ షేడ్స్ ఉన్నాయి అన్ని. నేను కూడా డ్రింక్ తాగాను, జస్ట్ 2-3 సిప్స్ తాగాను అంతే, ఎక్కువ తాగలేదు. బాగా చల్లగా ఉంది, ఎందుకులే అన్నట్టు తాగలేదు. ఫైనల్లీ మా లంచ్ అయితే అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోవడమే. మీరు కూడా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో ఈ కేఫ్ని అయితే విజిట్ చేయండి. చాలా బాగుంది, చాలా ప్లెజెంట్గా అనిపించింది. అక్కడ బ్రైడ్ టు బీ షూట్ అనేది వాళ్ళు షూట్ చేసుకుంటున్నారు ఇక్కడ, అట్లా కూడా షూట్ చేసుకోవచ్చు. దానికి ఏమైనా బుక్ చేసుకోవాలేమో, నేనైతే అది అడగలేదు. డిన్నర్తో మా యానివర్సరీ సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయి. బావకు పెద్ద కేక్ కటింగ్ లాంటివి అయితే ఇష్టం ఉండదు. సో మేము కూడా మ్యాక్స్ ఏ యానివర్సరీకి అయినా టెంపుల్కి వెళ్ళి ఇట్లా బయట విజిట్ చూడని ప్లేసెస్కి వెళ్ళి రెస్టారెంట్కి వెళ్ళి అట్లా సెలబ్రేట్ చేసుకుంటాం, కానీ ఎక్కువ కేక్ కటింగ్స్ అయితే చేయము. నాకు తెలిసి 5 ఇయర్స్లో ఒక్కసారి కట్ చేసినాం అనుకుంటా. దట్స్ ఇట్ ఫర్ 5th యానివర్సరీ. ఫస్ట్ టైం చుట్కీతో సెలబ్రేట్ చేసుకుంటున్నాము. వెరీ హ్యాపీ. అక్కడ మేము కూర్చున్న ప్లేస్ కాకుండా ఇటు సైడ్కి ఇంకా లోపల ఇట్లా ఫ్యామిలీ అందరూ వచ్చిన ఒక 10-15 మెంబర్స్ వచ్చిన అక్కడ కూర్చోడానికి కూడా బాగుందన్నమాట. ఇంకా కొద్దిసేపు చుట్కీని అక్కడ బాల్స్లో ఆడిపించినాము. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అంజలి ట్రెండ్స్. బాయ్ బాయ్. 약속인지 원망인지 모를 꽃은 또 피